హాయ్ గైస్, శ్రీమాత నిమిషాంబిక దేవి ఆలయాన్ని దర్శించుకుందామని బోడుప్పల్కి అయితే వచ్చానమాట. వీడియో ఎండ్ వరకు చూడండి. నేను అడ్రస్ కరెక్ట్గా పెడతాను. మీరు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో ఇప్పటికే చాలా మంది చూసుండొచ్చు అనమాట. తెలియని వాళ్ళు ఉంటే మన వీడియోని అయితే చూడండి. లోపలికి అయితే ఎలా పడితే అలో చేయరు. స్పెషల్గా గర్ల్స్ జుట్టు సరిగ్గా ఉండాలి, డ్రెస్ కట్టు కూడా సరిగ్గా ఉండాలి. నా బ్యాక్ సైడ్ లో చాలా మంది చూడండి జుట్లు వేసుకుంటున్నారు, చూస్తున్నారు కదా. ఫస్ట్ అయితే అక్కడ నుంచి ముందు టెంపుల్ ఉంటుంది, అక్కడైతే కొబ్బరికాయ కొట్టేసి ఆ దేవుని దర్శనం చేసుకుని తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. నేను ఇక కొత్తగా స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనమాట. 16 ప్రదక్షిణాలు చేస్తే 1 minute లో గానీ, ఒక వారంలో గానీ, లేదా 21 రోజుల్లో అనుకున్న కోరికలను నెరవేరుతాయని ఇక్కడ చాలా మంది నమ్ముతారనమాట. ఇక్కడ నిమిషాంబిక దేవి అమ్మవారితో పాటు వినాయకుడు, రాముడు, సాయిబాబా మరియు శివుడు అన్ని గుళ్ళు సేమ్ అదే గుళ్ళో ఉంటాయన్నమాట. అన్ని దేవులతో పాటు నిమిషాంబిక దేవిని పొద్దున్న 8 గంటలకు ఓపెన్ చేస్తే మధ్యాహ్నం 12 గంటలకల్లా క్లోజ్ చేసేస్తారనమాట. మళ్ళీ 2 గంటల నుంచి 8 గంటల వరకే ఉంటుంది. అప్పట్లో ప్రదక్షిణాలు చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. లేదా ప్రదక్షిణాలు మధ్యలో ఆపిన వాళ్ళు 2 గంటల తర్వాత మళ్ళీ ప్రదక్షిణాలు చేసుకోవచ్చు అనమాట. నేనైతే 16 ప్రదక్షిణాలు చేసి ఇక్కడ ఉన్న గేట్ ని అయితే క్లోజ్ చేశారనమాట. నాదైతే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. కొంచెం మీరు ఎర్లీగా వస్తే బెటర్ నాకు తెలిసి, ఎందుకంటే భక్తుల రద్దీ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఫెస్టివల్ టైంలో ఇంకెక్కువ రద్దీగా ఉంటుంది. మీరు ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ చూసుకోవచ్చు. ఫస్ట్ మీరైతే ఉప్పల్కి వచ్చేసండి. ఉప్పల్ నుంచి బోడుప్పల్ బస్సులు అయితే ఉంటాయి అనమాట. సిగ్నల్ కాడ దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో మిరాకిల్ హాస్పిటల్ ఉంటుంది. అక్కడ నుంచి 2 kilometers డిస్టెన్స్ లో ఉంటుంది అనమాట. ర్యాపిడో కానీ లేదా బస్సులు ఆటోలు కానీ వెళ్తాయి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.